ఆల్ ఈ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి గుంత పొంగనాలండి. ఇందులో ఏముంది ప్రత్యేకత అనుకుంటున్నారా? మనం సేమియాతో కేవలం 5 నుంచి 10 నిమిషాల్లో అయితే చేసేసుకోవచ్చు. తక్కువ నూనెతో హెల్దీగా ఎలా చేసుకోవాలో అన్నది నేను చూపిస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం, చకచకా చేసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని అందులోని 1 కప్పు వాటర్ అయితే వేసుకుంటున్నానండి. వేసుకుని వాటర్ని మరగనిద్దాము. ఈలోపే రుచికి సరిపడగా ఉప్పు అయితే వేసుకుంటున్నాను. కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది, సాల్ట్ అయితేని. వేసుకుని అందులోని 1 అరకప్పు సేమియా వేసుకుంటున్నానండి. వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్ మీద సేమియాని ఉడకనిద్దాం. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సమ్మర్ కదా, కిచెన్లో ఎక్కువ టైము ఉండాలంటే ఎవరికైనా ఇబ్బంది. అటువంటి వాళ్ళు ఉదయం బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ ఈజీగా చేసుకుని ఈ సేమియా గుంత పొంగనాలు ఎలా చేసేయాలో మీకు చూపిస్తున్నాను. చాలా చాలా ఈజీ. ఇప్పుడు చూడండి, మన సేమియా అయితే ఉడికిపోయింది. ఉడికిందా లేదా అని చెప్పేసి నేనైతే చూస్తున్నాను. చక్కగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. కొంచెం వాటరిష్గా ఉంది, బట్ మనకి ఇదే కరెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసి దీన్ని పూర్తిగా చల్లారనిద్దాం. ఈలోపు మనం వేరొక గిన్నె తీసుకుని అందులోని మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకుని వేసుకుంటున్నానండి. అందులోని 3 పచ్చిమిరపకాయలు చిన్నగా తురుముకుని అయితే వేసుకుంటున్నాను. కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటున్నాను అందులోని 1 స్పూను కారం, 1/2 స్పూను పసుపు, రుచికి సరిపడగా ఉప్పు. మనం ఇందాక సేమియాలో ఉప్పు వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసి అయితే వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం అండి. మిక్స్ చేసుకున్న తర్వాత 2 ఎగ్స్ని తీసుకున్నాను. వాటిని బ్రేక్ చేసి ఇలా అయితే తీసుకున్నానండి. ఇప్పుడు దాన్ని కూడా అందులో వేసేసి మనకి ఫోమీ కన్సిస్టెన్సీ అది కొద్దిగా నురగొచ్చేదాకా మనం మిక్స్ చేసుకుందాం. ఇలా చేయడం వల్ల మనం పొంగనాలు వేసినప్పుడు ఎగ్ స్మెల్ గట్రా రాకుండా మంచిగా ఉంటుందండి. కంటిన్యూస్గా ఇలా మిక్స్ చేస్తూ ఉండండి. 1 నిమిషం అయితేని. చూసారా, కొంచెం నురగగా ఉంది కదా. ఇప్పుడు కన్సిస్టెన్సీ అయితేని దీనిలోని మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న సేమియాని అయితే యాడ్ చేద్దామండి. చూసారా, ఇందాక సేమియా కొంచెం వాటరిష్గా ఉంది, కానీ చల్లారిన తర్వాత చూస్తే ఇలా థిక్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. మీరు ఇంకా ఎక్కువగా కుక్ చేస్తే కనుక అది గడ్డలా అయిపోతుంది. అందుకే కొంచెం వాటరిష్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు దాన్ని మిక్స్ చేసుకుందాం అండి. కొంచెం స్లోగా మిక్స్ చేసుకోండి, ఎందుకంటే సేమియా విరిగిపోయి మొత్తం పేస్ట్లా అవ్వకుండా ఉండాలి కాబట్టి కొద్దిగా స్లోగా అయితే మిక్స్ చేసేసుకుందాం. చూసారా, చాలా ఈజీగా మన బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. చూస్తుండగానే మన గుంత పొంగనాలు అది సేమియాతో ఈజీగా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మన బ్యాటర్ రెడీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని కన్సిస్టెన్సీ చూసారా, ఇలా థిక్గానే ఉండాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని మన గుంత పొంగనాలు వేసుకుని పాన్ అయితే తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసుకుంటూ అన్నిట్లో కూడా నూనె ఫిల్ అయిపోయిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని అయితే ఒకసారి మిక్స్ చేసుకుని మనం వేసేసుకుందామండి. చాలా సింపుల్గా టేస్టీగా అయితే అయిపోతుంది. ఎగ్ తినని పిల్లలు కూడా ఈజీగా తినేస్తూ ఉంటారు. సో దీంట్లోనే నేను ఇంకొక కొత్త రెసిపీ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నా గోల్డెన్ డైమండ్స్ అందరూ కూడా సమ్మర్ కదా, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? మంచి మంచి రెసిపీస్ని ఇన్స్టెంట్గా అయిపోయి నేనైతే షేర్ చేస్తూ ఉంటాను. ఇలా మొత్తం అన్నిటిని ఫిల్ చేసేసిన తర్వాత మనం మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్ మీద కేవలం 2 నిమిషాలు ఉడకనివ్వండి. 2 నిమిషాలు. 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉన్నాయి. లైట్గా కలర్ అయితే చేంజ్ అయినాయి కదా. ఇప్పుడు దాన్ని మనం టర్న్ చేసుకుందామండి. అన్నిటినీ కూడా ఇలా టర్న్ చేసుకుంటే రెండు వైపులా కూడా చక్కగా కుక్ అవుతాయండి. సో మొత్తం అన్నిటినీ కూడా ఇలా ఉల్టా చేసేసుకుందాం మనం అయితేని. చూడండి, మొత్తం అన్నిటినీ కూడా టర్న్ చేసేసుకున్నాను నేనైతేని. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఒక్క నిమిషం మనం లో టు మీడియం ఫ్లేమ్ మీదే వీటిని ఉడకనిద్దాం. చూసారా,
ఒక్క నిమిషం తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది. రెండు వైపులా కూడా చక్కగా కుక్ అయిపోయినాయండి. ఇంకెందుకు ఆలస్యం, వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. టమాటో కెచప్తో తిన్నా కూడా అద్భుతః అనవలసిందే, అంత టేస్టీగా ఉంటుంది. ఈ జన్మమి రుచి చూడడానికి దొరికేరా అన్నట్టు అద్భుతంగా అయితే వచ్చేసినాయండి మన సేమియా గుంత పొంగనాలు అయితేని. ఇంకెందుకు ఆలస్యం, వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.